ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అసభ్యకరమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ అంజన్ కుమార్పై సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ అధికార అహంకారంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించి ప్రధానమంత్రి కుర్చీ కోసం కులం పేరుతో మతం పేరుతో దేశాన్ని విభజించి ప్రజల్ని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కామ్లకు పాల్పడిందని ప్రజాధనాన్ని లూటీ చేసి దోచుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. దేశం కోసం ధర్మం కోసం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదని తెలిపారు. ఉంది కదా అని చెప్పి అధికార అహంకారంతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు సరూర్ నగర్ పిఎస్ లో సైదిరెడ్డి గారిని కలిసి సిఐ గారికి వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పైన తక్షణమే చర్యలు నోరు ఉంది కదా అని చెప్పి అధికారం ఉంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన కిషన్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. గతంలో కూడా ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడారు. అంటే చరిత్ర గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీ చరిత్ర ఏందో మీరే తెలుసుకోండి. కేవలం మీ సొంత లాభం కోసం అని చెప్పి దేశంలో బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలుపుకొని వాళ్ళతో బానిసలుగా ఉంటూ ప్రజలను మోసం చేసి ప్రజల కోసం అని చెప్పి అబద్ధాలు చెప్పి కేవలం మతం పేరు పైన దేశాన్ని విభజించిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. రాజ్యాంగానికి విరుద్ధంగా కేవలం ప్రధానమంత్రి కుర్చీ కోసం అని చెప్పి సొంత లాభం కోసం అని చెప్పి ఎమర్జెన్సీ విధించి ఎంతో మంది ప్రాణాలను పొట్టం పెట్టుకున్న ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు మీరా మా గురించి మాట్లాడేది కేవలము ప్రజాధనం కోసం అని చెప్పి ప్రజల సొమ్ము కోసం అని చెప్పి 2G స్కామ్, ఆధార్ స్కామ్ అని చెప్పి కామన్వెల్త్ స్కామ్లు అని చెప్పి పేరున ఊరున స్కాములు చేసి ప్రజాధనాన్ని పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు మీరా వచ్చి మా గురించి మాట్లాడేది. ఒక్కసారి నోరు తెరిస్తే ముందు ఆలోచించండి అని చెప్పి తుమ్మితే ఊడిపోయే చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు నరేంద్ర మోదీ గారి పైన చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ సరూర్ నగర్ పిఎస్ లో సైదిరెడ్డి గారికి వివరించి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అద్దంకి దయాకర్ గారు అలాగే అంజన్ కుమార్ యాదవ్ గారు, మీరు నిన్న మాట్లాడే మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి అసలు మీరా మాట్లాడేది.